కర్నూలు జిల్లా వెల్దుర్తి పట్టణ కేంద్రంలో శ్రీ సత్యసాయి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు గిడుగు వెంకట రామ్మూర్తి 161వ జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని వైభవంగా జరుపుకున్నారు. కరెస్పాండెంట్ మరియు ఉపాధ్యాయులు గిడుగు వెంకట రామమూర్తి పంతులు పటానికి పూలమాలతో అలంకరించి నమస్కరించారు. అనంతరం కరెస్పాండెంట్ జీవి రమణ తెలుగు భాషను గురించి వివరిస్తూ అమ్మ భాష తెలుగు, అమృత భాష తెలుగు, తేనె కంటే తీయనైన మధురమైన భాష తెలుగు, దేశ భాషలందు తెలుగు లెస్స అని అద్భుతంగా తెలుగు భాషను వర్ణించారని అన్నారు. హెడ్ మాస్టర్ గఫూర్ ఉపన్యసిస్తూ గిడుగు రామమూర్తి గారు 4 దశాబ్దాలకు పైగా వ్యవహారిక భాషోద్యమం కోసం గ్రాంధికవాదులతో అలుపెరగని పోరాటం చేశారు. నోటి మాటకు చేతిరాతకు సంధానం కుదిరినప్పుడే భాష పోషకంగా ఉంటుందని భావించారు. ఆంధ్రదేశంలో గిడుగు రామమూర్తి వ్యవహారిక భాషా ఉద్యమానికి మూల పురుషుడు, బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘ సంస్కర్త, హేతువాది, శిష్టజన వ్యవహారిక భాషను గ్రంథ రచనకు స్వీకరింప చేయడానికి చిత్తశుద్ధితో కృషి చేసిన అచ్చ తెలుగు చిచ్చర పిడుగు గిడుగు అని ఉద్బోధించారు. తెలుగు ఉపాధ్యాయుని రేష్మ మాట్లాడుతూ చక్కనైన అందమైన భాష తెలుగు అని చక్కని పాటతో అలరించారు. తెలుగు భాష ఉపాధ్యాయుడు మీసాల రఘు ఉపన్యసిస్తూ తెలుగు భాషను ఇటాలియన్ ఈస్ట్గా పిలుస్తారని, చక్కనైన తెలుగు పద్యాలను, పాటలను, కవితలను వినిపిస్తూ పిల్లలను ఉర్రూతలూగించారు. తెలుగు భాష గొప్పతనం అమోఘం అన్నారు. అనంతరం తెలుగు భాష గురించి విద్యార్థులు ప్రసంగించారు. ఆట పాటలతో నృత్య కళా ప్రదర్శనలు గావించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ తిప్పారెడ్డి, ఏవో ప్రభాకర్ రాజు, ఉపాధ్యాయులు నూరు భాష తదితరులు పాల్గొన్నారు. గిడుగు రామమూర్తి ఎందుకు గిడుగు రామమూర్తి పిడుగాయ తెలుగందు గ్రాంధి కమ్ము మార్చగనుడతండు వ్యవహార భాష వర్ధిల్లగానాడు భాష సేవ చేసే పంతులయ్యా. ఆట వెళ్ళది పద్యము. గిడుగు రామమూర్తి పిడుగాయ తెలుగందు గ్రాంధి కమ్ము మార్చగనుడతండు